కంటైనర్ ఢీకొట్టింది. ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. వీరిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై దుర్ఘటన జరిగింది. ట్రావెల్ బస్సు ఢిల్లీ నుంచి బీహార్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 2 చిన్నారులు 2 మహిళలతో పాటు 18 మంది మృతి చెందారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. आज सुबह 5:15 बजे एक प्राइवेट बस का जो मोतिहारी बिहार से चली थी उसका एक्सीडेंट एक दूध के टैंकर से 48 किलोमीटर का जो नेशनल हाईवे आगरा और दिल्ली उस पर एक्सीडेंट हुआ। पीछे से बस की भिड़ंत उस दूध के टैंकर से हुई, जिसमें अब तक 18 लोगों की मृत्यु हुई और लगभग 19 पैदा जो CHC से प्राथमिक ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సును కంటైనర్ ఢీకొట్టింది. ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఓవరాల్ గా దీనికి సంబంధించి గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? నిలిమా ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉన్నావ్ వద్ద పాల ట్యాంకర్ ను ఢీకొట్టింది డబుల్ డెక్కర్ బస్సు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే బస్సులో ఉన్న మొత్తం 40 మందికి పైగా కూడా బస్సులో ప్రయాణిస్తున్నారు. ఇదే సందర్భంలో 18 మంది ప్రమాదం జరిగిన వెంటనే మృతి చెందారు. అయితే గాయాలైన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే బస్సు అత్యంత స్పీడ్ గా బీహార్ నుంచి ఢిల్లీ వస్తున్నట్టు కూడా స్థానికంగా ఉన్న అధికారులు చెప్తున్నారు. ఉదయమే లక్నోకు సంబంధించి ఉన్నావుకు సంబంధించిన డిఎం సైతం కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే పరిస్థితులను కూడా పరీక్షించారు. అయితే ఉదయం 5:15కు లక్నో నుంచి ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే పైన ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా వారు స్పష్టం చేశారు. డబుల్ డెక్కర్ బస్సు బీహార్ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్తుంది. అనేక మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. దాదాపు 18 మంది ఘటన మృతి చెందడం పాటు మరో 19 మందికి కూడా తీవ్ర గాయాలని కూడా చెప్తున్నారు. క్షతగాత్రుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది కూడా స్థానికంగా అధికారులు చెప్తున్నారు. అయితే క్షతగాత్రులను బంగ్మార్ CHC ఆసుపత్రికి ప్రస్తుతానికైతే వారికి చికిత్స అందిస్తున్నారు. మెరుగైన చికిత్స ఆదేశించాలని కూడా అటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు బీహార్కి సంబంధించిన అధికారులు సైతం కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం. అయితే వారంతా కూడా మరి కాసేపట్లో ఢిల్లీ చేరుకుంటారనే నేపథ్యంలోనే ఉదయమే పొద్దున్నే ఒక్కసారిగా పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల అనేక ప్రమాదాలు ఉత్తరప్రదేశ్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు బస్సు ప్రమాదం జరిగింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 18 మంది మృతి చెందారంటే కొంత హృదయ విదారకమైన ఒక సంఘటన అయితే తెల్లవారుజామునే చోటు చేసుకుని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే బస్సు అత్యంత స్పీడ్ గా నడపడం వల్లే ఓవర్ కంట్రోల్ తప్పడం వల్లనే యాక్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. పాల ట్యాంకర్ కు ఒక్కసారిగా పాల ట్యాంకర్ ను బస్సు ఢీకొట్టింది. అది కూడా తెల్లవారుజామున. అయితే డ్రైవరు నిద్రలో జారుకున్నారా లేదంటే బస్ ని కంట్రోల్ చేయలేకపోయారన్న కోణంలో కూడా ఇప్పటికైతే ప్రస్తుతానికి విచారణ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.